ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని గుమ్మలంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని బత్తాయి తోటను దుండగులు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. తోట కలిగిన రైతులు రాత్రి 8 గంటల వరకు తోటలోనే పనిచేసుకుంటూ ఉన్నారు. యథావిధిగా ఇంటికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి పూట ప్రొక్లైన్ తోటి కొంతమంది దుండగులు సుమారుగా 250 బత్తాయి చెట్లను పెరికేశారు. తెల్లవారుజామునే నీరు కట్టుటకు వచ్చిన రైతు ఎదురు చూసిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పసిపిల్లలకు 8 సంవత్సరాల పాటు పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చే సమయంలో నిండు బత్తాయి పళ్లతో తూగుతున్నటువంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా పెరికివేయడం తోట యజమానిదారులకు కంటనీరు తెప్పించింది. ఇది చేసింది తమ ప్రత్యర్థేనని, సరే వేరే వారు ఎవరు ఇట్లా చేయరని తెలిపారు. పామూరు మండలం గుమ్మలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని 2, 4, 5, 6 సర్వే నెంబర్లలోని 40 ఎకరాలు తమ కుటుంబీకులు గత 35 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నామని తెలిపారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని దుండగుల పుణ్యమా అని నష్టపోయామని పామూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని తోట యజమానులు తెలిపారు. వారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్ష అమలయ్యే విధంగా పోలీసు వారు చర్య తీసుకోవాలని కోరారు. నుంచి 6 వరుసలు సార్. బాగా అటు వెళ్దామన్నా, అటు వెళ్దాం. డ్యామేజ్ అయినప్పుడు ఓకే అయితే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి. ఆయనదైతే ఇప్పుడు మా ఆస్తి మొత్తం కాదు, నేను రిజిస్టర్ చేసేసాను. దొంగ రిజిస్టర్లు వాడు రాలా. మేము ఈ సాగు చేసుకుని ఉండి ఇవన్నీ చూడబట్టి వాడి కడుపు మండి ఈ పని చేసాం సార్. అక్కడ రిజిస్ట్రేషన్ రాజశేఖర్ అయితే 2000 రద్దు చేసింది. అట్లా ఏదైనా చేసుకున్నాం రిజిస్ట్రేషన్. ఆ డబ్బుతో కొనడు. అదేనా మంచిది కొంటే సరే, మేము రావుగా. అది ప్రభుత్వ భూమి, మనకి పట్టాలు ఇచ్చున్నారు. అమ్మినోడికి సంబంధం లేదు, వాడికి వీడికి. మనం సాగులో ఉన్నాము. సార్ రాత్రి, ఈరోజు రాత్రి చేమకుర్తికి చెందిన ముప్పరాజు విజయశేఖర్ అనే అతను గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మా మీద అక్రమ కేసులు పెట్టి ఎంతో ఇబ్బంది పడ్డాడు. మేము ఇబ్బందుల్లో నెట్టుకొని కూడా ఈ చెట్లు సాగు చేసుకుంటా కంటికి రెప్పల్లో పసిబిడ్డలు లెక్క సాగుకుంటున్న చెట్లని రాత్రి ఘోరంగా జేసీబీ తోటి పీకేశారు సార్. చూడండి సార్, కాపు ఎలా ఉందో.